అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు పాలన అంటే పరిపాలన విషయంలో పెద్దగా ఫెయిల్యూర్స్ ఏమీ లేవు. ఏదో హామీలు ఇస్తారు, కానీ పూర్తి స్థాయిలో నెరవేర్చలేరనో, పార్టీలో నాయకులకో గానీ, లేదా ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు గానీ పూర్తిగా నెరవేర్చలేరనో, లేకపోతే చేసింది 40% అయితే 80% చేసేసినట్టు చెప్తారనో, ఇలా కొన్ని ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. కానీ ఓవరాల్‌గా చంద్రబాబు గారి పరిపాలన విషయంలో పాలనా దక్షుడిగా ఆయన ఎవరు తప్పుపట్టరు. ఆయన విజనరీ గానీ, ఆయన ముందు చూపు గానీ, ఆయన ఆలోచన గానీ చాలా చాలామందికి ఆదర్శం. సో, అటువంటి చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు గతంలో 2014లో సీఎం అయినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆయన లైఫ్ టైమ్ దాన్ని మర్చిపోలేరు. తిరుపతిలో 2024లో సీఎం అయిన తర్వాత మొన్న తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దీన్ని కూడా ఆయన లైఫ్ టైం మర్చిపోలేరు. సో, ఆయన సన్నిహితుల దగ్గరంట ఈ తిరుపతి ఇన్సిడెంట్ తర్వాత ఆ రోజు నైటు ఆయనకు అత్యంత క్లోజ్‌గా ఉండే సన్నిహితుల దగ్గరంట చాలా ఎమోషన్ అయ్యారంట. అంటే ఒక రకంగా కళ్ళమ్మట నీళ్లు పెట్టుకునే వరకు వెళ్ళింది. చాలా ఎమోషన్ అయ్యారంట. దానికి కారణం ఏంటంటే, నేను అసలు ఏమీ జరగకూడదు అనుకుంటానో అదే జరుగుతుంది. ఇది అస్సలు జరగకూడదు అనుకుంటాను, కానీ అది జరుగుతుంది. ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదు. సో, దీనికి పరిష్కారం ఏంటి అనేది కూడా ఆయన అంటే కొన్ని డైలాగులు, కొన్ని వర్డ్స్ యాజ్ ఇట్ ఈజ్ మనం చెప్పలేం కానీ, ఆయన చాలా ఎమోషన్‌గా ఫీల్ అయ్యారు. చాలా బాధపడ్డారంట. దానికి కారణం ఏంటంటే, అప్పుడు 2014లో ఆయన సీఎం అయిన తర్వాత 2015 గోదావరి పుష్కరాలని ఎంతో వైభవంగా నిర్వహించాలనుకున్నారు. అసలు బీభత్సంగా నిధులు ఖర్చు చేశారు, రోడ్లు వేశారు, ఘాట్లు నిర్మించారు. అసలు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా గోదావరి పుష్కరాలను నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ అక్కడ ఓపెనింగ్ రోజు అనుకోని సంఘటన కారణంగా, అక్కడ అధికారుల అతి జాగ్రత్త కారణంగా, ప్రజాప్రతినిధులు ప్లస్ సీఎం వీళ్ళందరి అజాగ్రత్త కారణంగా, కొంతమంది అతి జాగ్రత్త, కొంతమంది అజాగ్రత్త, అలసత్వం వెరసి ఒక పెద్ద ప్రమాదం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ స్నానం చేసి అట్లా ఒడ్డుకు వస్తున్నారు, పక్కకు వెళ్తున్నారు. వెంటనే వీళ్ళు గేట్లు తెరిచేశారు. అక్కడ జరిగిన తప్పే ఇక్కడ కూడా జరిగింది. అక్కడ భక్తులకు అడ్డంగా బారికేడ్లు కట్టారు. వేలాది మంది భక్తులు గోదావరిలో దిగి ఆ పుష్కర స్నానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సీఎం గారు స్నానం చేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళని ఆపారు. వేలాది మందిని ఆపారు. సీఎం గారు ఇలా వెళ్ళిన వెంటనే వాళ్ళందరినీ ఒకేసారి వదిలేసరికి వాళ్ళు తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగి తొక్కుంటూ వెళ్ళిపోయారు. సో, బీభత్సమైన ప్రాణ నష్టం జరిగింది. అది చంద్రబాబు గారి జీవితం మొత్తం అదొక మచ్చ. అక్కడ తప్పు ఎవరిదైనా సీఎంగా ఉన్నది చంద్రబాబు గారు కాబట్టి, ప్రభుత్వం ఉన్నది తెలుగుదేశం పార్టీ కాబట్టి తప్పదు. ఆ మచ్చ అనుభవించాల్సిందే. అలాగే మొన్న తిరుపతిలో కూడా అంతే. అక్కడ కూడా గేట్లు మూశారు. అప్పటి వరకు పార్కు గేట్లు మూశారు. సడన్గా పార్కు గేట్లు తీసేసరికి ఉన్న పలంగా ఒకేసారి బయటకు వచ్చేసారు. దాంతో అనుకోని సంఘటన జరిగింది. వెనకోళ్ళు ముందునోళ్ళని తొక్కుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. సో, అక్కడ కూడా ప్రాణ నష్టం జరిగింది. సో, ఇది కూడా పోడ్చలేనిది. అసలు చంద్రబాబు గారు వరుసగా ఈ 2 సార్లు ఈ సంఘటనలు జరగడంతో ఆయన పర్సనల్గా వ్యక్తిగతంగా చాలా హర్ట్ అయ్యారంట. చాలా ఎమోషన్ ఫీల్ అయ్యారంట. అసలు నేను ఇలా ఎందుకు జరుగుతుందో తెలియట్లా. నేను ఏది జరగకూడదు అనుకుంటానో, ఎంత జాగ్రత్తలు తీసుకుంటానో, కానీ అలా జరుగుతోంది. ఎక్కడ ఫెయిల్ అవుతున్నానో అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన కొన్ని ఎమోషనల్ డైలాగులు కొట్టడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆయన కాస్త సర్ది చెప్పే ప్రయత్నం చేశారంట. కాకపోతే అక్కడ అతి జాగ్రత్తలు తీసుకున్నారు, ఇక్కడ అతి జాగ్రత్తలు తీసుకున్నారు. బహుశా ఈ అతి జాగ్రత్త, అతిశయోక్తుల కారణంగానే ఇంత జరుగుతుందేమో. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా కొన్ని జరిగాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా కూడా కొన్ని ఘటనలు జరిగాయి. అప్పుడు కాకపోతే ఈ వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట్లో ఇలాంటివి జరగల. ఏ పడవ ప్రమాదాలో లేదంటే అన్నమయ్య డ్యామ్ కూల్చివేయడం అలాంటివి జరిగి చనిపోయారు తప్ప ఇటువంటివి జరగల. సో, ఇక్కడ దైవ కార్యాలకు సంబంధించి జరుగుతుండడం, అక్కడేమో నది పుష్కరాలు ఒక దైవ కార్యం, ఇక్కడేమో ముక్కోటి ఏకాదశి స్వామివారి దర్శనం ఒక దైవ కార్యం. ఈ కార్యక్రమాల సందర్భంగా జరుగుతుండడమే చంద్రబాబు గారిని వేధిస్తోంది. సో, దీనికి కారణం ఏమై ఉంటుంది ఒకసారి మీరు కామెంట్ చేయండి ఆలోచించి. థ్యాంక్ యూ.